ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. 33 కోట్ల దేవతలు మీనరాశి వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మీ తలరాత మారే సమయం వచ్చేసింది, కానీ ఈ 2 తప్పులు మాత్రం అస్సలు చేయకండి అనే ఈ ప్రత్యేక అంశంతో ఈరోజు వీడియో ప్రారంభమవుతుంది. మీ జీవితంలో ఇప్పుడొక కీలకమైన మార్పుల కాలం నడుస్తోంది. మంచి అవకాశాలు దగ్గరలో ఉన్నప్పటికీ చిన్న తప్పులు చేసినా పెద్ద నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. మీ జీవితాన్ని మార్చే సూచనలు. మీరు తప్పకుండా దూరంగా ఉండాల్సిన 2 ప్రధాన తప్పులు మరియు ఈ సమయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక్క భాగం మిస్ అయినా అస్సలు అర్థం కాదు. మరి ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. మీకు ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీకు దైవానుగ్రహం కలగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో తప్పకుండా జై శ్రీరామ్ అని రాయండి. ఇప్పుడు వీడియోను ప్రారంభిద్దాం. సాధారణంగా మీరు స్థిరమైన స్వభావం, సహనం మరియు నమ్మకానికి ప్రతీకగా భావించబడతారు. మీ ఆలోచనలు కూడా ప్రాక్టికల్గా, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అనవసర ఊహల్లో కాకుండా వాస్తవ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవటం మీ ముఖ్యమైన లక్షణం. మీరు సహజంగా చాలా ఓర్పుతో ఉంటారు. ఒక పని మొదలుపెట్టిన తర్వాత దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. ఎంత కష్టం వచ్చినా స్థిరంగా నిలబడే తత్వం మీలో ఉంటుంది. అందుకే మిమ్మల్ని నమ్మకమైన వ్యక్తులుగా ఇతరులు భావిస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన లక్షణం స్థిరత్వం. మీరు తరచుగా మార్పులను ఇష్టపడరు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చటం మీకు కష్టం. జీవితం ప్రశాంతంగా, నియమబద్ధంగా ఉండాలని కోరుకుంటారు. అనవసర మార్పులు, హడావిడి జీవితం మీకు ఇష్టం ఉండదు. మీరు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం కష్టపడతారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మరియు పిల్లల పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తారు. కుటుంబాన్ని సురక్షితంగా, సౌకర్యంగా ఉంచటానికి ఎంత కష్టమైనా పనిచేయటానికి సిద్ధంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బును వృధా చేయటం మీకు ఇష్టం ఉండదు. భవిష్యత్తు కోసం పొదుపు చేయటం, స్థిరమైన ఆర్థిక భద్రత కలిగి ఉండటం మీ లక్ష్యం. అందువల్ల చాలా సందర్భాల్లో మంచి ఆర్థిక ప్రణాళికలు రూపొందించగలరు. మీరు సౌందర్యాన్ని చాలా ఇష్టపడతారు. మంచి ఆహారం, మంచి దుస్తులు, సౌకర్యవంతమైన జీవితం మీకు ఆకర్షణీయంగా ఉంటుంది. సంగీతం, ప్రకృతి, కళలు వంటి విషయాలపై మీకు సహజమైన ఆసక్తి ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం మీకు మానసిక సంతృప్తినిస్తుంది. అయితే మీలో కొన్నిసార్లు మొండితనం కూడా కనిపిస్తుంది. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని మార్చటానికి ఇష్టపడరు. ఇతరుల అభిప్రాయాలను వినటం కంటే మీ అభిప్రాయాన్ని పట్టుకోవటం ఎక్కువగా చేస్తారు. ఈ లక్షణాన్ని కొంచెం తగ్గించుకుంటే మీ జీవితం మరింత సులభంగా మారుతుంది. మీలో ఉన్న మరో మంచి గుణం నిజాయితీ. మీరు అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం ఇష్టపడరు. సూటిగా మాట్లాడే స్వభావం మీది. అందుకే మీపై ఇతరులు త్వరగా నమ్మకం పెడతారు. స్నేహంలో కూడా చాలా నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. మొత్తం మీద మీరు సహనం, స్థిరత్వం, నిజాయితీ, కుటుంబ ప్రేమ, ఆర్థిక జాగ్రత్త మరియు కష్టపడే తత్వం కలిగిన వ్యక్తులు. మీ జీవితంలో వేగం కంటే స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ మంచి లక్షణాల వల్ల సమాజంలో మీకు మంచి గౌరవం, నమ్మకం మరియు స్థిరమైన స్థానం లభిస్తుంది. మీరు సాత్వికమైన ప్రవర్తనను అలవర్చుకుంటే జీవితంలో ప్రశాంతత, స్థిరత్వం మరియు మంచి అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో విశ్వాసం ఉంది. ముఖ్యంగా శని గ్రహ ప్రభావం లేదా గ్రహ పరిస్థితులు ఏవైనా ఉన్నప్పటికీ మన ప్రవర్తన సాత్వికంగా ఉంటే జీవితంలో సానుకూల మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. మీరు సహజంగా సహనం, స్థిరత్వం మరియు నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ లక్షణాలను మరింత సాత్విక దిశగా మలుచుకుంటే మీ జీవితం మరింత ఉన్నత స్థాయికి చేరుతుంది. సాత్విక ప్రవర్తన అంటే కోపం తగ్గించటం, నిజాయితీగా మాట్లాడటం, ఇతరులకు హాని చేయకుండా జీవించటం, అవసరమైన చోట సహాయం చేయటం వంటి మంచి గుణాలను అలవర్చుకోవటం. మొదటగా మీరు కోపాన్ని నియంత్రించటం నేర్చుకోవాలి. చిన్న విషయాలకే ఆవేశపడకుండా ప్రశాంతంగా ఆలోచించి స్పందిస్తే సంబంధాలు మెరుగవుతాయి.
సాత్విక మనసు ఉన్న వ్యక్తులపై దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందనే విశ్వాసం ఉంది. కోపం తగ్గినప్పుడు మనసు స్థిరంగా మారి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. రెండవది, నిజాయితీ మరియు పారదర్శకతను జీవితంలో పాటించటం చాలా ముఖ్యం. అబద్ధాలు చెప్పకుండా మోసపూరిత పనులకు దూరంగా ఉంటే మనస్సులో భారం తగ్గుతుంది. నిజాయితీ ఉన్న వ్యక్తుల జీవితంలో ఆలస్యం ఉన్నా సరే స్థిరమైన విజయాలు లభిస్తాయి. మూడవది, ఇతరుల పట్ల దయ, కరుణ కలిగి ఉండటం సాత్విక ప్రవర్తనలో ముఖ్య భాగం. అవసరమైన వారికి సహాయం చేయటం, బాధలో ఉన్న వారిని ఆదరించటం, పెద్దల పట్ల గౌరవం చూపించటం వంటి మంచి పనులు మీకు శుభ ఫలితాలను తీసుకువస్తాయి. మంచి మనసుతో చేసే చిన్న సహాయం కూడా పెద్ద పుణ్యంగా మారుతుందని చెబుతారు. నాలుగవది, అనవసర వాదనలు మరియు వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా శక్తివంతమైన సమాధానం అవుతుంది. సాత్విక వ్యక్తులు ప్రశాంతంగా ఉండి పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఐదవది, శుభ్రత, క్రమశిక్షణ మరియు సమయపాలన కూడా సాత్విక జీవనంలో భాగమే. రోజువారీ జీవితంలో నియమం పాటించటం, పనులను సమయానికి పూర్తి చేయటం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంగా కూడా మంచి ప్రభావం చూపుతుంది. మీరు సంగీతం, ప్రకృతి సౌందర్యం, పుస్తక పఠనం, ధ్యానం వంటి సాత్విక అలవాట్లను పెంపొందించుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి మరియు జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. మొత్తం మీద సాత్విక ప్రవర్తన అంటే కేవలం ఆచారం కాదు, అది జీవన శైలి. మీరు సహనం, నిజాయితీ, దయ, క్రమశిక్షణ మరియు ప్రశాంతతతో జీవిస్తే మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. మంచి ప్రవర్తన ఉన్న వ్యక్తులను దేవతలు అనుగ్రహిస్తారనే విశ్వాసం ఉంది. అందుకే సాత్వికంగా జీవించటం ద్వారా మీరు జీవితంలో స్థిరమైన సంతోషం మరియు విజయాన్ని పొందగలరు. ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 33 కోట్ల దేవతలు వార్నింగ్ ఇస్తున్నారు అనే మాటలు ఆధ్యాత్మిక కథనాల్లో, భక్తి భావనలో చెప్పే ప్రతీకాత్మక భాష మాత్రమే. దీన్ని భయపడే విషయంగా కాకుండా మన ప్రవర్తనను సరిచేసుకునే ఒక జాగ్రత్త సందేశంగా తీసుకోవాలి. మీరు సహజంగా మంచి లక్షణాలు కలిగిన వారు కాబట్టి ఈ సూచనలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మరింత బలపరచటానికి ఉంటాయి. మీరు సాధారణంగా స్థిరత్వం, నిజాయితీ, సహనం, కుటుంబ ప్రేమ వంటి గొప్ప గుణాలతో ఉంటారు. కానీ ఈ మంచి గుణాల మధ్యలోనే కొన్ని చిన్న అలవాట్లు మీ ఎదుగుదలను నెమ్మదించవచ్చు. అందుకే జ్యోతిష్య భాషలో జాగ్రత్తగా ఉండాలి అనే సందేశాన్ని వార్నింగ్ రూపంలో చెబుతారు. మొదటి ముఖ్యమైన విషయం అతిగా మొండితనం. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చటానికి ఇష్టపడరు. కానీ జీవితంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. మార్పును అంగీకరించకపోతే మంచి అవకాశాలు కూడా చేజారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే సూచన వస్తుంది. రెండవది, అనవసర భద్రత ఆలోచన. మీరు సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, కానీ కొన్నిసార్లు కొత్త అవకాశాలను కూడా రిస్క్ అని వదిలేస్తారు. ఈ కారణంగా ఎదుగుదల ఆలస్యం కావచ్చు. అందుకే అవకాశాలను పూర్తిగా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. మూడవది, భావోద్వేగంగా ఎక్కువగా నమ్మటం. మీరు నమ్మకమైన వారు కాబట్టి ఇతరులను త్వరగా నమ్మేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ వారి స్థాయిలో నిజాయితీగా ఉండరు. అందుకే ఎవరి మాటలను కూడా పూర్తిగా పరీక్షించకుండా నమ్మకూడదని సూచన ఇస్తారు. నాలుగవది, ఆలస్యం చేసే స్వభావం. మీరు పనిని సరిగ్గా చేస్తారు, కానీ కొన్నిసార్లు ప్రారంభంలో ఆలస్యం చేస్తారు. మంచి అవకాశం వచ్చిన వెంటనే చర్య తీసుకోకపోతే అది దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సమయపాలన చాలా ముఖ్యమని చెప్పబడుతుంది. ఐదవది, అతిగా సౌకర్యాలపై ఆధారపడటం. మీరు సౌకర్యవంతమైన జీవితం ఇష్టపడతారు, కానీ జీవితంలో ఎదగాలంటే కొన్నిసార్లు కంఫర్ట్ జోన్ దాటి కష్టపడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు చేయడానికి కూడా ఈ వార్నింగ్ భావన వస్తుంది. మొత్తం మీద ఇది నిజమైన భయపెట్టే హెచ్చరిక కాదు. ఇది మీ మంచి లక్షణాలను మరింత మెరుగుపరుచుకునే సూచన మాత్రమే. మీ సహనం, నిజాయితీ, కష్టపడే తత్వం ఇప్పటికే గొప్పవి. వాటికి తోడు కొంచెం మార్పును అంగీకరించటం, సమయాన్ని సద్వినియోగం చేయటం, తెలివిగా నిర్ణయాలు తీసుకోవటం అలవాటు చేసుకుంటే జీవితంలో మరింత పెద్ద విజయాలు సాధించగలరు. అందుకే ఈ దేవతల వార్నింగ్ను భయంగా కాకుండా ఒక మార్గదర్శక సూచనగా తీసుకుంటే మీరు మీ జీవితాన్ని మరింత స్థిరంగా, విజయవంతంగా మార్చుకోగలరు. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. 33 కోట్ల దేవతలు వార్నింగ్ ఇచ్చారు అనే మాటలు ఆధ్యాత్మిక భాషలో చెప్పే ప్రతీకాత్మక సూచనలు మాత్రమే. ఇది భయపెట్టడానికి కాదు, మీ అలవాట్లు, ప్రవర్తనను సరిచేసుకొని జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇచ్చే సందేశంగా అర్థం చేసుకోవాలి. మీరు సహజంగా స్థిరత్వం, నిజాయితీ, సహనం వంటి మంచి గుణాలు కలిగి ఉంటారు. కానీ కొన్ని చిన్న లోపాలను సరిచేసుకుంటే మీ జీవితం మరింత సానుకూలంగా మారుతుంది.
మొదటి అంశం మొండితనం. మీరొకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చటానికి ఇష్టపడరు. అది కొన్నిసార్లు మంచి గుణమైనా మారుతున్న పరిస్థితుల్లో ఇది అడ్డంకిగా మారుతుంది. దీనిని మార్చుకోవాలంటే ఒకే దృక్పథం కాదు, వేరే కోణాలు కూడా ఉండొచ్చు అనే ఆలోచనను అలవాటు చేసుకోవాలి. ఇతరుల అభిప్రాయాలను శాంతంగా వినటం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. రెండవ అంశం అవకాశాలను ఆలస్యం చేయటం. మంచి అవకాశం వచ్చినప్పుడు కూడా తర్వాత చూద్దాం అనే ధోరణి ఉండవచ్చు. దీనిని అధిగమించటానికి తక్షణ నిర్ణయాలు తీసుకునే అలవాటు పెంచుకోవాలి. చిన్న అవకాశాలకే వెంటనే స్పందించడం ద్వారా పెద్ద విజయాలు సాధించవచ్చు. మూడవ అంశం అతిగా భద్రత కోరుకోవటం. మీరు సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, కానీ ప్రతి కొత్త అవకాశం రిస్క్గా అనిపిస్తే ఎదుగుదల ఆగిపోతుంది. దీన్ని మార్చుకోవాలంటే ప్రతి అవకాశాన్ని పూర్తిగా విశ్లేషించి చిన్న చిన్న దశల్లో ముందుకు వెళ్లే అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. నాలుగవ అంశం తప్పు వ్యక్తులను నమ్మటం. నమ్మకమైన స్వభావం వల్ల కొన్నిసార్లు ఇతరుల మాటలను త్వరగా నమ్మేస్తారు. దీనిని సరిచేయటానికి వ్యక్తుల ప్రవర్తనను కాలంతో పరీక్షించటం నేర్చుకోవాలి. మాటల కంటే పనులను ఆధారంగా తీసుకొని నమ్మకం పెంచుకోవాలి. ఐదవ అంశం ఆలస్యం మరియు సమయ వృధా. పనిని సరిగ్గా చేసినా ప్రారంభించడంలో ఆలస్యం ఉండొచ్చు. దీనిని మార్చుకోవాలంటే రోజువారీ ప్రణాళిక తయారు చేసుకోవాలి. చిన్న పనులను కూడా సమయానికి పూర్తి చేయటం అలవాటు చేసుకుంటే జీవితం చాలా క్రమబద్ధంగా మారుతుంది. ఈ అలవాట్ల నుంచి బయటపడటానికి ప్రధాన మార్గం ఆత్మపరిశీలన. ప్రతిరోజు చివర్లో ఈ రోజు నేను ఏమి సరిగ్గా చేశాను, ఏం తప్పు చేశాను అని ఆలోచించడం ద్వారా మనలో మార్పు ప్రారంభమవుతుంది. అలాగే ధ్యానం, ప్రశాంతత, సానుకూల ఆలోచనలు కూడా మన మనసును స్థిరంగా ఉంచుతాయి. మొత్తం మీద మీరు మీ సహనం, నిజాయితీ, కష్టపడే తత్వాన్ని కొనసాగిస్తూనే ఈ చిన్న లోపాలను సరిచేసుకుంటే జీవితం మరింత విజయంగా మారుతుంది. దేవతల వార్నింగ్ అంటే మనలోని బలహీనతలను గుర్తించి వాటిని బలాలుగా మార్చుకోవాలని ఇచ్చే సూచన మాత్రమే. వాటిని అర్థం చేసుకొని మార్పు చేసుకుంటే సానుకూల ఫలితాలను తప్పకుండా పొందొచ్చు. ఈ చిన్న మార్పులు నిజంగా మీ జీవితంలో పెద్ద తేడా తీసుకురాగలవు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్పు అనేది ఒక్కసారిగా తలరాత మారిపోవటంలా కనిపించినా నిజానికి అది మన ఆలోచన, ప్రవర్తన మరియు నిర్ణయాల మార్పు వల్ల ఏర్పడే ఫలితం. మీరు సహజంగా స్థిరమైన, నమ్మకమైన మరియు కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వారు. ఈ మంచి లక్షణాలకు తోడు కొన్ని అలవాట్లను సరిచేసుకుంటే మీ జీవితం మరింత ఉన్నత స్థాయికి చేరుతుంది. ముందుగా మొండితనం తగ్గించి పరిస్థితులకు అనుగుణంగా మారటం నేర్చుకుంటే అవకాశాలు స్వయంగా దగ్గరకొస్తాయి. ఒకే దృష్టికోణంలో కాకుండా వేరే కోణాలను కూడా పరిశీలించడం ప్రారంభిస్తే మీరు ఇంతకు ముందు చూడని మార్గాలు కనిపిస్తాయి. ఇది కెరీర్లో కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు మరియు వ్యక్తిగత అభివృద్ధికి దారితీస్తుంది. రెండవది, నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం తగ్గిస్తే జీవితంలో వేగం పెరుగుతుంది. మీరు తర్వాత చేస్తాను అనే ధోరణిని ఇప్పుడే చేస్తానుగా మార్చుకుంటే కోల్పోయిన అవకాశాలు తిరిగి మీ జీవితంలోకి రావటం మొదలవుతుంది. చిన్న నిర్ణయాలే పెద్ద విజయాలకు పునాది అవుతాయి. మూడవది, భయాన్ని తగ్గించి కొత్త అవకాశాలను స్వీకరించడం ప్రారంభిస్తే మీలో ధైర్యం పెరుగుతుంది. ప్రతి అవకాశం ఒక పాఠం అనే భావనతో ముందుకు వెళ్తే తప్పులు కూడా మీకు అనుభవంగా మారతాయి. ఈ అనుభవమే భవిష్యత్తులో పెద్ద విజయాలను తెస్తుంది. నాలుగవది, సరైన వ్యక్తులను గుర్తించడం నేర్చుకుంటే మీరు తప్పుడు నిర్ణయాల నుంచి బయటపడగలుగుతారు. మాటల కంటే పనులను ఆధారంగా తీసుకొని నమ్మకం పెంచుకుంటే మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు మాత్రమే నిలుస్తారు. ఇది మీ జీవితంలో నెగిటివ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఐదవది, సమయాన్ని సద్వినియోగం చేయటం ప్రారంభిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. చిన్న పనులను కూడా సమయానికి పూర్తి చేయటం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే పెద్ద లక్ష్యాలను సాధించటానికి శక్తిని ఇస్తుంది. ఈ మార్పులు ఒక్క రోజులో జరగవు, కానీ ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే కొద్ది కాలంలోనే పెద్ద తేడా కనిపిస్తుంది. మీరు ఇంతవరకు ఎదుర్కొన్న కష్టాలు మీకు బలాన్నిచ్చాయి, కానీ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. గుర్తుంచుకోండి, మీ తలరాత రాతి మీద రాసినది కాదు, అది మీ ఆలోచనలు, మీ కృషి, మీ ధైర్యం ద్వారా మారుతుంది. మీరు మారితే మీ జీవితం మారుతుంది. మీరు సహజంగా స్థిరంగా ఉండేవారు కాబట్టి ఒకసారి సరైన దిశలో అడుగు వేస్తే మీరు ఆ దారిలో అద్భుతమైన విజయాలు సాధించగలరు. అందుకే భయాన్ని పక్కన పెట్టండి, ఆలస్యాన్ని వదిలేయండి, అవకాశాలను స్వీకరించండి. మీరు చేసే ప్రతి చిన్న మంచి ప్రయత్నం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. నమ్మకంతో ముందుకు సాగండి. మీ భవిష్యత్తు మీరు ఊహించిన దానికంటే మరింత ప్రకాశవంతంగా ఉండే అవకాశం ఉంది. శత్రువుల ప్రభావాన్ని తేలికగా తీసుకోవటం చాలా సందర్భాల్లో మన జీవితంలో అనవసర సమస్యలను పెంచుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి చుట్టూ ఉండే నెగిటివ్ ప్రభావం, అసూయ భావన, దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు మన ఆలోచనలపై, నిర్ణయాలపై మరియు అవకాశాలపై ప్రభావం చూపగలరు. అందుకే శత్రువులను దూరంగా ఉంచకపోతే కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అనే భావనను ఒక హెచ్చరికగా అర్థం చేసుకోవాలి, భయంగా కాదు. శత్రువులు అంటే ఎప్పుడూ బహిరంగంగా హాని చేసే వ్యక్తులు మాత్రమే కాదు. చాలాసార్లు వారు స్నేహం, సలహా లేదా సహాయం పేరుతో దగ్గరగా ఉంటారు. కానీ వారి ఉద్దేశం మన ఎదుగుదలను అడ్డుకోవటం కావచ్చు. అలాంటి వ్యక్తులు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు చెబుతారు, మన నిర్ణయాలను సందేహంలో పడేస్తారు, మన అవకాశాలను చిన్నచూపు చూస్తారు. వీటిని గుర్తించకపోతే మనమే మన అభివృద్ధిని ఆపేసుకున్నట్లవుతుంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులను దూరంగా ఉంచకపోతే మన మనసు నిరంతరం ఒత్తిడిలో ఉంటుంది. చిన్న సమస్యను కూడా పెద్దదిగా చూపించే అలవాటు వాళ్లలో ఉంటుంది. దీని ప్రభావంతో మనం తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుదారిలో వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కెరీర్, వ్యాపారం, ఆర్థిక నిర్ణయాల్లో ఇలాంటి ప్రభావం మరింత ప్రమాదకరం. శత్రువుల ప్రభావం మరో ముఖ్యమైన విధంగా కనిపిస్తుంది. అది అవకాశాలను కోల్పోవటం. మంచి అవకాశం వచ్చినప్పుడు కూడా ఇది నీ వల్ల కాదు, ఇది రిస్క్, ఇది వర్కౌట్ కాదు అనే మాటలతో మనల్ని వెనక్కి లాగుతారు. ఈ విధంగా మనం తెలియకుండానే మన ఎదుగుదలకి మనమే అడ్డుగా మారుతాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, శత్రుభావన ఉన్న వ్యక్తులు మన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకునే ప్రమాదం ఉంటుంది. ఇది మన గౌరవానికి, నమ్మకానికి నష్టం కలిగించవచ్చు. అందుకే ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలి అనే జాగ్రత్త అవసరం. అయితే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి ఒక్కరిని శత్రువులుగా చూడటం సరైన మార్గం కాదు. అనుమానం ఎక్కువైతే మంచి సంబంధాలు కూడా దెబ్బతింటాయి. కానీ ప్రవర్తన ఆధారంగా వ్యక్తులను అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఎవరు నిజంగా మన ఎదుగుదల కోరుకుంటున్నారు, ఎవరు మనకి అడ్డంకిగా మారుతున్నారు అనే విషయాన్ని కాలంతో గుర్తించాలి. శత్రువుల నుంచి దూరంగా ఉండటం అంటే వారితో గొడవలు పెట్టుకోవటం కాదు. అది మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం, వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, నెగిటివ్ ప్రభావం తగ్గించటం, అవసరమైతే సంబంధాలను పరిమితంగా ఉంచుకోవటం. మొత్తం మీద శత్రువులను నిర్లక్ష్యం చేస్తే మనమే మన జీవితంలో సమస్యలను ఆహ్వానించినట్లవుతుంది. కానీ వారిని గుర్తించి సరైన దూరం పాటిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి, అవకాశాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి జాగ్రత్త అనేది భయం కాదు, అది జీవితాన్ని రక్షించే తెలివైన మార్గం. జీవితంలో కష్టాలను తగ్గించుకుని మంచి అవకాశాలను పొందాలంటే కేవలం ప్రయత్నం మాత్రమే కాకుండా మనసుకు స్థిరత్వం ఇచ్చే ఆధ్యాత్మిక సాధనలు కూడా చాలా ఉపయోగపడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా మీరు స్థిరమైన స్వభావం కలిగిన వారు కాబట్టి సరైన ఆరాధన మరియు పరిహారాలు పాటిస్తే జీవితంలో సానుకూల మార్పులు త్వరగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇవి భయంతో చేయాల్సినవి కాదు, మనసును శాంతపరిచే మార్గాలు మాత్రమే. మొదటగా మీకు అధిపతి శుక్రగ్రహం కాబట్టి ఆ ప్రభావం ఉన్న కాలంలో శని శాంతి కోసం ప్రత్యేక ఆరాధనలు చేయటం మంచిదే. ప్రతి శనివారం శనిదేవునికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించటం ద్వారా మనసు స్థిరంగా మారి ఒత్తిడి తగ్గుతుంది. రెండవది, హనుమంతుని ఆరాధన చాలా శక్తివంతమైన పరిహారంగా చెప్పబడుతుంది. మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా చదవటం లేదా హనుమంతునికి ఎరుపు పువ్వులు సమర్పించటం వల్ల ధైర్యం పెరుగుతుంది, భయాలు తగ్గుతాయి మరియు సమస్యలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. మూడవది, లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించటం ద్వారా ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. అవసరమైన వారికి సహాయం చేయటం కూడా లక్ష్మీ కృపను పొందే మార్గంగా భావిస్తారు. నాలుగవది, దాన ధర్మాలు చేయటం చాలా ముఖ్యమైన పరిహారం. నల్ల నువ్వులు, ఆహారం, దుస్తులు లేదా అవసరమైన వారికి చిన్న సహాయం చేయటం ద్వారా మనసులోని నెగిటివ్ శక్తి తగ్గుతుంది. దానం చేయటం వల్ల మనలో సేవాభావం పెరిగి మంచి కర్మ ఫలితాలు పొందుతాం. ఐదవది, జంతువులకు ఆహారం పెట్టటం కూడా మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా కుక్కలకు ఆహారం పెట్టటం, పక్షులకు ధాన్యం వేయటం వంటి చిన్న సేవలు కూడా మన జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. ఆరవది, రోజువారీ జీవితంలో ధ్యానం మరియు నామస్మరణ అలవాటు చేసుకోవాలి. కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టటం లేదా భగవంతుని నామాన్ని జపించటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. ముఖ్యంగా ఈ ఆరాధనలు మరియు పరిహారాలు భయం కోసం కాదు,
మనసును శాంతపరచటానికి, క్రమశిక్షణను పెంచటానికి మరియు సానుకూల ఆలోచనలను పెంపొందించటానికి ఉపయోగపడతాయి. మనం చేసే ప్రయత్నంతో పాటు ఈ ఆధ్యాత్మిక సాధనలు కలిస్తే జీవితం మరింత స్థిరంగా మారుతుంది. మొత్తం మీద మీరు క్రమశిక్షణ, సహనం, నిజాయితీతో పాటు ఈ దేవతారాధనలు పాటిస్తే కష్టాలు తగ్గి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతవరకు ఈ వీడియోలో మీరు కష్టాలను తగ్గించుకొని మంచి అవకాశాలను పొందటానికి చేయాల్సిన దేవతారాధనలు, పరిహారాలు మరియు ఆధ్యాత్మిక మార్గాల గురించి వివరంగా తెలుసుకున్నాం. ముఖ్యంగా భక్తి, క్రమశిక్షణ, సేవాభావం మరియు సానుకూల ఆలోచనల ద్వారా జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో అర్థం చేసుకున్నాం. గుర్తుంచుకోండి, మనం చేసే చిన్న మంచి పనులు కూడా పెద్ద మార్పులకు కారణమవుతాయి. మనసు శాంతంగా ఉంటే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. జీవితం కూడా సజావుగా ముందుకు సాగుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇది వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే మీకు దైవానుగ్రహం కలగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో తప్పకుండా జై శ్రీరామ్ అని రాయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.